కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారి 67వ వర్ధంతి సమావేశానికి అధ్యక్షించినటువంటి మిత్రులు తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గారు, ముఖ్య అతిథి ఆచార్య తిరుమల గారు, ఇక్కడ వచ్చేసినటువంటి అడ్వకేట్స్ జాకు, ఇతర మిత్రులు, వేదికైనటువంటి పెద్దలు, కిందటువంటి పెద్దలు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం. ఈనాటి సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 67 ఏళ్ల కిందనే ఒక బడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి తన ఒక్కరి కోసం త్యాగం చేయలేదు. తను ఎన్నుకున్నటువంటి వ్యవస్థ వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయంగా పోరాటం చేసి బలైనటువంటి వ్యక్తి మరి ఈరోజు తన యొక్క ఆశయాల్ని ఆదర్శాన్ని తీసుకొని ముందుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారి సంవత్సరాల సభ పెట్టడం నేను చాలా అభినందిస్తున్నా. దశాబ్ద కాలంలో మా తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి దశాబ్దమైంది కదా, దశాబ్ద కాలంలో ఇందాక ఆచార్య తిరుమల గారు చాలా విశ్లేషించడం జరిగింది. అంటే వ్యక్తులు వారి యొక్క వ్యవస్థ నుంచి వచ్చినప్పుడు వారి యొక్క అభిప్రాయాలు చాలా ఉచితంగా ప్రతిబింబిస్తాయి సొసైటీ మీద. ఆంధ్ర కమ్యూనిస్టుల యొక్క వ్యక్తీకరణ మనకు తెలిసిందే. ఎందుకంటే మన వాళ్ళని కొంత గ్లోరిఫై చేసేటువంటి అవకాశం తక్కువ ఉంటాయి, అక్కడ కూడా కొంత కనిపిస్తాయి. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆనాటి దొరల గడిలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణార్పించినటువంటి దొడ్డి కుమరయ్య వంటి వారి వ్యక్తుల్ని ఎంతో మంది మనం గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు త్యాగాలు చేసినారు. ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు మాత్రం పేద పిల్లలు చేస్తున్నారు, బలవాళ్ళు మాత్రం రాజకీయ పార్టీలు అనుభవిస్తున్నారు. వారి యొక్క సమాజం కోసం వాళ్ళు త్యాగం చేస్తే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులు మాత్రం వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పదవుల కోసం మాత్రం పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు. ఈ సందర్భంలో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ దొడ్డి కుమరయ్య గొప్ప వ్యక్తుల్ని, త్యాగ పురుషుల్ని గ్లోరిఫై చేస్తూ మరి వారి యొక్క వర్ధంతిని మనందరి ముందు వారి చేసిన త్యాగాన్ని మనకు స్ఫూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక వెంకటస్వామి అన్నారు ప్రచారం ఆడబడడం అని. డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఒక 3 రోజులకు ఒకసారి మాట్లాడుతుంటాం. నేను చెప్తా ఉంటాను, త్యాగాలు చూసుకుంటే 13 ఏళ్ల కాలంలో ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను అర్పించారు. చేతికొచ్చిన పిల్లలు, పేద పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ్రమం పంపిస్తే నా తెలంగాణ రాదేమో, నేను వస్తే వస్తుందేమని చెప్పి ప్రాణాలు పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కుమారుగా పోయినా కానీ ఉద్యమాలు చేస్తున్నాము, నటించే వారి పిల్లలు మాత్రం ఎవరు వస్తున్నారు, గాలి పిల్లలు అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని నిరాశపడాల్సిన అవసరం లేదు. వెంకటస్వామి గారు, ప్రజా జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఉంటాయి. మన యొక్క లక్ష్యం కరెక్ట్గా ఉన్నప్పుడు కొంత కష్ట నష్టాలు తప్పవు. తప్పకుండా ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సంస్మరణ సభలు మనకందరికీ కూడా భవిష్యత్తులో ఆదర్శంగా రావాలని, మరి సందర్భంగా ఈ సంక్లిష్టమైన సమయంలో, ఈ సంధికాలంలో మనందరం కూడా ప్రత్యేక తెలంగాణ కోసం దొడ్డి కుమరయ్య లాంటి వారి యొక్క ఆశయాల్ని పండించడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాలు కూడా మనం పోరాటం చేస్తున్నాము. ఇంకో అకౌంట్ జరుగుతున్న సందర్భంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను. అది జరుగుతున్న వ్యవహారం అది. అయినప్పటికీ మనం తప్పకుండా ప్రజలు తెలంగాణ కావాలన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో ఆ ఆశయాలు నెరవేరేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో అధికార పార్టీ పైన ఇంకా
చెక్కొట్టాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాటకాలు చూసినటువంటి నాయకులు కూడా చెక్కొట్టవలసిన అవసరం ఉంది. కొన్ని మరి ఒక రాజకీయ పార్టీలకు జెండా మోసినటువంటి వ్యవస్థ తయారైనవి. ఉన్నటువంటి మాట్లాడినటువంటి వ్యవస్థలు ఇప్పుడు లేవు. అయినప్పటికీ మన ఓటర్లు చాలా మంది 2001 నుంచి 100 మంది మేము పనిచేసిన వాళ్ళు ఉన్నాం. తప్పకుండా అందరం కూడా ఏకతట్టుగా తీసుకొచ్చి రేపు ఈ సంధికాలంలో మనం చాలా వ్యూహాత్మకంగా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ దిశలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా రెడ్డి కుమ్మరయ్య గారి సంస్మరణ సభని నిర్వహించినందుకు ప్రత్యేకంగా వెంకటస్వామి గారికి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.